హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు వీడియోలో బగారా రైస్ తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా ఉంటుందండి ఈ ప్రాసెస్. ఈ బగారా రైస్ కుక్కర్‌లో చేశామంటే మరింత తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా చేయగలిగే ఈ రెసిపీ ప్రాసెస్ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తరువాత మసాలా స్పైసెస్‌ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 5, 6 వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల పేస్ట్, టమాటో పేస్ట్‌ని వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని వేసుకొని కలుపుతూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గంట ముందు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. వాటర్ లేకుండా బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. రైస్ కొలుసుకున్న గ్లాస్తోనే మనం కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నాము కాబట్టి, ఒక గ్లాస్ బిర్యానీకి 1.5 గ్లాసుల నీరు చొప్పున 2 గ్లాసుల బిర్యానీకి 3 గ్లాసుల నీటిని తీసుకుంటే సరిపోతుంది. రుచికి తగినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. రైస్ పొడి పొడిగా చాలా బాగా కుక్ అయింది. నేను చూపించిన ప్రాసెస్‌లో మీరు ఒకసారి కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ యూ ఫర్ వాచింగ్.